ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తూర్పు అజర్బైజాన్ ప్రాంతంలో కూలిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇబ్రహీం రైసీ చనిపోయినట్లు సమాచారం. అయితే హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కూలిందా లేదా ఏదైనా ఉగ్రవాద కుట్ర అనేది తెలియాల్సి ఉంది. ఇక హెలికాప్టర్ ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ వర్షం, పొగమంచు కారణంగానే హెలికాప్టర్ కూలినట్లు అనుమానిస్తున్నారు. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆపరేషన్ కు ఆటంకం కలుగుతున్నట్లు ఇరాన్ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఇక ప్రమాదానికి గురైన హెలికాప్టర్ లో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు ఆ దేశ ఆర్థిక మంత్రి అమీర్ అబ్దుల్లా హియాన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అటు అజర్బైజాన్ గవర్నర్ కూడా ఉన్నట్లు సమాచారం. అయితే హెలికాప్టర్ ప్రమాదంపై ఇంకా పూర్తి స్థాయి సమాచారం తెలియాల్సి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహిం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఘోర ప్రమాదానికి గురైంది. రాజధాని టెహరాన్ కు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోల్ఫా నగరం సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే అఫీషియల్ గా ఇరాన్ అధికారిక మీడియా కూడా ఈ విషయాన్ని ప్రకటించింది. అయితే ప్రస్తుతము అధ్యక్షుడి పరిస్థితి ఎలా ఉందనే విషయం పైన మాత్రం ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. కొన్ని యూరోపియన్ మీడియా కథనాలు ప్రకారము ఇబ్రాహిం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినట్టు ఏ క్షణానైనా కూడా ఆయన మృత్యువార్త అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందన్నట్టు కూడా చర్చ నడుస్తా ఉంది. కానీ వాస్తవికంగా చూసుకుంటే ఈ హెలికాప్టర్ ప్రమాదం అనేది అన్ఎక్స్పెక్టెడ్ గా ఇది నేచురల్ గా, అంటే అక్కడ భారీ వర్షం పడుతుంది, ఈదురుగాలులు వీస్తున్నాయి, అలా నేచురల్ గా యాక్సిడెంట్ అయిందా లేకపోతే ఏమైనా విదేశీ ఏజెన్సీల శక్తులు ఏమైనా ఉన్నాయా దీంట్లో అనేది కూడా ఇప్పుడు ఒక కాన్స్పిరసీ థియరీ ఉందా అనేది కూడా దీని వెనకాల ఇప్పుడు చర్చ నడుస్తోంది అంతర్జాతీయంగా. ఎందుకంటే కరోనా టైంలో కూడా ఒక న్యూక్లియర్ వార్ హెడ్స్ ని డెవలప్ చేసే ఇరానియన్ సైంటిస్ట్ ని కూడా అన్మాన్డ్ వెహికల్ తోని అక్కడ ఆ సైంటిస్ట్ ని చంపడము అప్పట్లో సర్వత్రా కలకలం లేపింది ప్రపంచవ్యాప్తంగా. అందరూ కూడా అప్పుడు ఇరాన్ కూడా ఆరోపణ చేసింది మొసాద్ ఏజెంట్లే, ఇజ్రాయెల్ కి చెందిన మొసాద్ ఏజెంట్లే ఈ పని చేశారని కూడా ఆరోపించారు. అయితే తాజాగా కూడా ఇప్పుడు మనం చూస్తే 4-5 నెలలుగా కూడా మిడిల్ ఈస్ట్ లో ఒక అనిశ్చితి నెలకొని ఉంది. ఎందుకంటే ఇటు హమాస్ కి ఇజ్రాయెల్ కి వార్ నడుస్తూ ఉంది, లెబనాన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే దాంతో పాటు ఇరాన్ కూడా పలుమార్లు ఇజ్రాయెల్ ని హెచ్చరించింది, హమాస్ పైన వస్తే తాము కూడా పరోక్షంగా యుద్ధంలోకి వస్తామని చెప్పి. ఈ నేపథ్యంలో అందరికీ కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏదైనా విదేశీ ఏజెన్సీలో ఈ ప్రమాదానికి లో ఏమైనా పాల్పడ్డాయా లేకపోతే ఇది సహజంగానే అక్కడ ప్రకృతి వైపరీత్యంగానే ఈ హెలికాప్టర్ కూలిపోయిందా అనేది కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈయన హెలికాప్టర్ ఎప్పుడైతే రైసీ హెలికాప్టర్ గాలింపు కోసము దాదాపు 40 ర్యాపిడ్ ఇంటర్వెన్షన్ రిలీఫ్ బృందాలు కూడా నిన్నటి నుండి పనిచేస్తున్నాయి. కానీ వాతావరణము జియోగ్రఫికల్ గా అలాగే క్లైమేట్ కండిషన్స్ అనేవి సపోర్ట్ చేయకపోవడంతో, ఫాగ్ ఎక్కువ ఉండడంతో వీళ్ళకి ఆ దర్యాప్తు బృందాలకి ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుందని కూడా ఫోర్సెస్ చెబుతున్నాయి. అయితే పొగమంచు కూడా విపరీతంగా ఉంది. దీనికి మరింత చర్యలు కూడా చాలా కష్టంతో కూడిన చర్యలు జరుగుతున్నాయని కూడా కొలియండి చెప్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఇది కాస్త డిలే అవుతోంది అని కూడా చెబుతున్నారు. అయితే ప్రస్తుతము శ్రీచరణ్, అంటే హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కూలింది అనుకోవచ్చు లేదా ఏదైనా ఉగ్రవాద కుట్ర అనేది అనుకోవచ్చు? ఉగ్రవాద కుట్ర అనుకోవడానికి లేదు, ఉగ్రవాద కుట్ర అనేది దానికి ఛాన్స్ లేదు. కానీ ప్రస్తుతము కొద్ది రోజులుగా కూడా ఇటు అమెరికాకి ఇరాన్ తో పాటు ఇజ్రాయెల్ కి కూడా కాన్ఫ్లిక్ట్ నడుస్తా ఉంది. యూజువల్ గా ఇరాన్ నుంచి ఉత్పత్తి అయ్యే చమురు కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా యుఎస్ డాలర్ లో కూడా ఇది పంపిణీ చేయబడుతూ ఉంటది. సో ఈ యుఎస్ డాలర్ లో ఇరాన్ ఏం ఆలోచిస్తుందంటే కొద్ది రోజులుగా కూడా యుఎస్ డాలర్ లో ఎందుకు చేయడమో మా కరెన్సీలోనే మేము వరల్డ్ కి మొత్తం కూడా మేము ఎక్స్పోర్ట్ చేస్తాము అనేది కొంచెం ఈ కొద్ది రోజులుగా కూడా ఈ కాన్ఫ్లిక్ట్ ఉంది ఆ మిడిల్ ఈస్ట్ లో. అమెరికానేమో ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తుంది వార్ లో, ఇరాన్ ఏమో ఇటు
హమాస్ కి సపోర్ట్ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఏం జరిగింది అనేది కూడా ఇప్పుడు అఫీషియల్ గా కూడా ఇరాన్ అయితే ఇప్పటి వరకు డిక్లేర్ చేయలేదు. కాకపోతే పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రచురిస్తున్న కథనాల ప్రకారము మరోసారి మొసాద్ ఏజెంట్లు ఉన్నారా దీని వెనకాల, లేకపోతే సిఐఏ ఏజెంట్లు ఉన్నారా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఎవరికి వాళ్ళు స్పెక్యులేటివ్ గా యూరోపియన్ యూనియన్ లో వాళ్ళు రాస్తున్నారో, అయితే ఏ క్షణం అయినా కూడా ఇబ్రాహిం రైసీ హత్యకి ఆయన హత్య కాపాడ్డట్లు కూడా అనుకుంటున్నారు అమెరికన్ అధికారులు. అయితే ఆయన అఫీషియల్ గా డెత్ డిక్లరేషన్ ఇప్పటి వరకు అయితే ఇరాన్ గవర్నమెంట్ చేయలేదు. కానీ సిఐఏ మాత్రము ఖచ్చితంగా హత్యకు గురైన మాత్రము సిఐఏ కథనాలు వెలువడుతున్నాయి. స్పందన అంటే శ్రీచరణ్, ఈ ఘటన అసలు ఎన్ని గంటలకు చోటు చేసుకుంది? అలాగే ప్రమాదానికి గురైన హెలికాప్టర్లు ఇరాన్ అధ్యక్షుడితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు? నేను యాక్చువల్ గా అజర్బైజాన్ అనే బార్డర్ లో ఒక డ్యామ్ రిజర్వాయర్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ లో అక్కడ అజర్బైజాన్ ప్రెసిడెంట్ తో కలిసి కూడా అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నరు ఇతర అధికారులతో పాటు ఆ డ్యామ్ కి ఏదైతే ఉందో అక్కడ ఇనాగ్రేషన్ కి వెళ్తున్నారో అకస్మాత్తుగా భారీ వర్షము గాలులతో అక్కడ ప్రతికూల వాతావరణం ఉండడంతో ఒక్కసారిగా కూడా హెలికాప్టర్ కుప్పకూలిందని కూడా చెబుతున్నారు. అయితే దీని అమెరికన్ ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రాహిం రైసీతో పాటు ఫారెన్ మినిస్టర్ కూడా ఉన్నట్టు కూడా కథనాలు వెలువడుతున్నాయి. అయితే అజర్బైజాన్ ప్రావిన్స్ లోని జోల్ఫా నియర్ బై జోల్ఫాలో హెలికాప్టర్ కూలినట్టు కూడా ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. అయితే ఈ హెలికాప్టర్ తో పాటు మరో 2 హెలికాప్టర్లు కూడా, అంటే కాన్వాయ్ లో 3 హెలికాప్టర్స్ వెళ్తున్నాయి. ఆ 3 హెలికాప్టర్స్ కూడా ఒకటేసారి కుప్పకూలడంతో అటు విదేశాంగ మంత్రి హుసేన్ అమీరా, అలాగే తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నరు ఇతర అధికారులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆ డ్యామ్ రిజర్వాయర్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్పెక్ట్ చేయడానికి కూడా వెళ్ళినట్టు తెలుస్తోంది. సో ఆల్ ఆఫ్ సడన్ గా ఈ అవడం ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ జర్నలిస్ట్ రాక సుధాకర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అమ్మా, చెప్పండి. సుధాకర్ గారు, ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రాహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్టు కూడా తెలుస్తోంది. అంటే ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించి ఇంతమటుకు మనకి తెలుస్తున్నటువంటి అంతర్జాతీయ మీడియా ద్వారా వివరం ఏంటంటే, అజర్బైజాన్ లో ఒక కార్యక్రమంలో పాల్గొని సరిహద్దు ప్రాంతం నుంచి ఆయన వస్తూ ఉండగా ఈ విమానము టేకాఫ్ వరకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ తరువాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయిన కారణంగా ఆయన విమానము ఎమర్జెన్సీ ల్యాండ్ అయిందని చెప్పి దేశ అధికారులు ప్రకటించారు. అయితే ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ని వాళ్ళు వాడినటువంటి పదము రఫ్ ల్యాండింగ్. రఫ్ ల్యాండింగ్ అంటే క్రాష్ అయినట్టుగా మనం భావించవచ్చును. ఇప్పటి వరకైతే సర్చ్ పార్టీస్ ఎవరైతే ఆయన కోసం వెతుకుతున్నారో వాళ్ళందరూ వెళ్ళారు, కానీ ఇంతవరకు లభించలేదు. ఆయనకు సంబంధించినటువంటి ఎటువంటి వివరాలు లభించలేదు. ఇరాన్ లో ప్రజలైతే సామూహిక ప్రార్థనలు ఇవన్నీ చేస్తున్నారు, కానీ ఇబ్రాహీం రైసీ కొంత వివాదాస్పద వ్యక్తి. ఎందుకంటే హిజాబ్ పేరిట ఇరాన్ లో మహిళల పైన చాలా రకాల అత్యాచారాలు చేసినట్టుగాను, దాదాపు ఆయన ఇరాన్ లో అనేక మందిని జైలు పాలు చేయడమే కాకుండా బాగా నిరంకుశంగా వ్యవహరించినట్టు కూడాను ఇరాన్ లో ఆయన పట్ల వ్యతిరేకత ఉంది. దాంతో పాటు ప్రస్తుతం ఇజ్రాయెల్ తో ఉన్నటువంటి ఉద్రిక్తత, గల్ఫ్ ప్రాంతంలో ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతల కారణంగా అసలు ఈ మొత్తం దీని వెనుక ఏమన్నా కుట్రకోణం ఉందా, ఇజ్రాయేలీ ఆపరేషన్ ఏదన్నా ఉందా అన్నది కూడా రకరకాల కోణాల నుంచి చూస్తున్నారు. ఇంతవరకైతే మనకి ఖచ్చితంగా ఏ వివరము తెలిసి రాలేదు. బహుశా ఈ మధ్యాహ్నానికంటే మన ఇండియన్ టైం ప్రకారం మధ్యాహ్నం కానీ సాయంత్రానికి ఆయన వేరే మనకి తెలిసే అవకాశం. అంటే సుధాకర్ గారు, అంటే ఈ జరిగిన ప్రమాదంలో ఇబ్రాహీం రైసీ చనిపోయినట్లు కూడా ఇంటర్నేషనల్ ఛానల్స్ చెప్తున్నాయి. మరి ఏంటి, చనిపోయినట్టు ఏమన్నా ఖచ్చితంగా వార్తలు ఏమన్నా వచ్చాయా? ఒకవేళ కనుక ఆయనని ఇంతవరకు ఇంకా లొకేట్ చేసినట్టుగా మనకు తెలిసి రాలేదు. ఆ ప్రాంతానికి అయితే కొందరు సిబ్బంది చేరుకున్నారు. ఇది అధికారికంగా ప్రకటన ఏమీ రాని కారణంగా మనము ఈ విషయంలో ఏం చెప్పడము కష్టం. ఎందుకంటే దేశాధినేత, దేశ రక్షణ భద్రత
కీలకమైన నిర్ణయాలకు సంబంధించిన అనేక అంశాలు ఉంటాయి కాబట్టి ఇంతవరకు ప్రకటన ఏమీ వెలువడలేదు. ప్రకటన వెలువడేంత వరకు కూడాను ఆయన మరణాన్ని ధృవీకరించడం అనేది ఇరానే ధృవీకరించలేదు ఇంతవరకు. అయితే ఇరాన్ లో ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణం చూస్తే ప్రజలందరూ కూడా ఒక రకమైనటువంటి ఇరాన్ ప్రభుత్వం అయితే పూర్తి ఒక విషాదం మోడ్ లోకి వెళ్ళింది కాబట్టి మనం ఆ రకంగా ఊహించవచ్చు, కానీ అధికారికంగా ఇంతవరకు ఎటువంటి స్టేట్మెంట్ రాలేదండి. అంటే ఒక ప్రెసిడెంట్ లాంటి వ్యక్తి ప్రయాణం చేసేటప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, అంటే ఏంటి ఇది ప్రమాదవశాత్తు జరిగింది అనుకోవచ్చా లేదైనా ఉగ్రవాద కుట్ర అని అనుకోవచ్చు? ఇరాన్ లో ఉగ్రవాద కుట్ర చేయడానికి ఒకే ఆస్కారం ఉందండి. ఇరాన్ లో ఉన్నటువంటి సిస్తాన్ బెలూచిస్తాన్ ప్రాంతం, ఇరాన్ యొక్క తూర్పు రాష్ట్రం ఉంది సిస్తాన్ బెలూచిస్తాన్ షియా డామినేటెడ్ ప్రాంతము. మిగతా ఇరాన్ అంతా షియా డామినేటెడ్ ప్రాంతము, సిస్తాన్ బెలూచిస్తాన్ సున్నీ డామినేటెడ్ ప్రాంతం. కాబట్టి అక్కడ అయ్యుంటే ఏదన్నా జరిగిందని మనం భావించవచ్చు, కానీ ఈ సంఘటన అక్కడ జరగలేదు. ఈ సంఘటన జరిగింది అజర్బైజాన్ సరిహద్దులో కాబట్టి కుట్రకోణము ఉంటుందని అయితే ఊహించటము కష్టము. వాతావరణం ఒక్కసారిగా మారి ఉండవచ్చును, ఆ ప్రాంతంలోకి మేఘాలు వస్తుండవచ్చును, ఇది ఒక కారణం అయిండవచ్చును. అయితే ఇజ్రాయిలీ ఆపరేషన్ ఏదైనా ఉందా అన్నటువంటి అనుమానాలు కొంత ఉన్నమాట వాస్తవం, కానీ దేనికి కూడా ఇప్పటికి మనము ధృవీకరించేటటువంటి పరిస్థితి లేదు. రైసీ మాత్రము చాలా ఇరాన్ని ఉక్కుపాదంతో ఇరాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఇరాన్ యొక్క పరమాణు కార్యక్రమం కావచ్చును, అంతర్జాతీయంగా హిజ్బుల్లాని కానీ, అదేవిధంగా హమాస్ ని కానీ, హౌతీ రెబెల్స్ ని కానీ, వీళ్ళందరినీ కూడా విదేశాలలో సౌదీ అరేబియాని, అటు యెమెన్ ని, అదేవిధంగా ఇక ఇజ్రాయెల్ 3 దేశాలని గడగడలాడించే దిశగా ఆయన ఒక అగ్రెసివ్ ఫారిన్ పాలసీని పాటించిన వ్యక్తిగా ఆయనకి పేరుంది కాబట్టి సహజంగానే ఇటువంటి సందేహాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే పూర్తి వివరాలు మనకి ఇంకా అందుబాటులోకి రాలేదు. వచ్చినట్లయితే దాన్ని బట్టి మనం ఒక విశ్లేషణకి లేదా ఒక నిర్ధారణకి రావడానికి వీలు. అంటే ఏంటి ఇరాన్ అధ్యక్షుడితో పాటు ప్రమాదానికి గురైన హెలికాప్టర్లో ఎవరెవరు ఉన్నారు? ఆయనతో పాటు ఆయన విదేశ వ్యవహారాల మంత్రి కూడా ఉన్నారు. ఆయన కీలకమైనటువంటి మంత్రి కాబట్టి మరికొంత సిబ్బంది కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సుధాకర్. వివరాలు తెలియదు. రైట్, థ్యాంక్ యూ.